గగన్ వాళ్ళ ఇంట్లో అందరితో పాటు కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే అక్కడ అపూర్వ పెట్టిన రౌడీ పని మనిషి ఆమె వడ్డిస్తూ ఉంటుంది. వీళ్ళ ఇంట్లో వడ్డిస్తూ ఉంటే భూమి ఏం చేస్తుంది, గబగబా వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మొత్తం అవి ఇవన్నీ చదువుతూ ఉంటాయి. అన్ని ఇటు అటు అన్నీ వెతుకుతూ ఉంటుంది. వెతుకుతూ ఉంటే ఈ పని మనిషి చూసి అంటాయి కదా, మేడం ఈ అమ్మాయి ఎవరు, ఇల్లంతా కళ్ళ తిరిగేస్తుంది అని చెప్పేసి అంటది. అంటే ఎవరా అని వెనక్కి తిరిగి చూసేసరికి భూమి కాగానే గగన్ లేచిపోయి, ఏయ్ ఎందుకల్లా తిరుగుతున్నావు, అంతగా తిరిగేస్తుంది సొంత ఇల్లు లెక్క అని అంటే, బొమ్మ ఎక్కడా అని చెప్పేసి అంటే, ఎందుకు అని చెప్పేసి గగన్ అంటాడు. అని అంటే ఈ అబ్బాయి తీసుకొచ్చాడే ఆ బొమ్మ కావాలి నాకు అని అంటే, వెళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళు ముందు నువ్వు అని చెప్పేసి ఆమెను పట్టుకొని కొంచెం ముందుకు నెట్టేస్తే భూమి వెళ్ళకుండా అక్కడే నిలబడి చూస్తూ అంటే మళ్ళీ వెళ్ళి భోజనం చేస్తుంటే వాళ్ళు చూడక ముందుకు మళ్ళీ పరిగెత్తుంది పైకి గగన్ రూమ్లోకి. పరిగెత్తుతుంటే గగన్ నుండి ఏ భూమి అని చెప్పేసి మళ్ళీ భూమి వెనకాల పరిగెత్తాడు. మళ్ళీ భూమి ఏం చేస్తుంది, వెళ్ళి గగన్ రూమ్లో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అక్కడ ఒక కబోర్డ్ ఉంటుంది. కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే పైన బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మను చూసి సంతోషపడుతుంది. ఆ బొమ్మ తీసుకొని పట్టుకొని బాధపడుకుంటే ఏడుస్తూ ఉంటుంది. మరి నిజంగా గగన్ వచ్చి ఆ బొమ్మను ఇవ్వడా లేకపోతే ఆ బొమ్మను లాక్కొని భూమిని వెళ్ళగొడతాడా, అసలు ఏం జరుగుతుంది, అసలు అందరూ ఈ బొమ్మ కోసం ఎందుకు వస్తుండ్రు అని చెప్పి ఏమైనా ఆరా తీస్తాడా, లేదా మళ్ళీ ఆ బొమ్మను తీసుకొని పంపించేస్తాడా, లేకపోతే భూమిని వెళ్ళగొట్టేసి ఆ బొమ్మ దగ్గర పెట్టుకుంటే ఈ పని మనిషి ఉంది కదా మారువేషంలో ఉన్న పని మనిషి, ఆమె కొట్టేస్తుందా నైట్ కొట్టేసి తీసుకెళ్ళి అపూర్వకి ఇస్తుందా, అసలు ఏం జరుగుతుంది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.